ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన ఎమ్మెల్యేలను కూడా మనమే కాపాడుకోవాలి సార్. అందుకే వాళ్లతో పాటు మన ఎమ్మెల్యేలను కూడా నిర్బంధించాల్సిన అవసరం ఉంది సార్. మీ ప్లాన్ అంతా వింటూ ఉంటే బానే అనిపిస్తుంది, కానీ ఆపోజిషన్ వాళ్ళ ఎమ్మెల్యేలను ఎలా కిడ్నాప్ చేస్తారు? అది సాధ్యమేనా? ప్రతి వాడు యుద్ధంలో గెలవాలని అనుకుంటాడు సార్, కానీ ఎవ్వడో ఒక్కడే గెలుస్తాడు. వాడినే వీరుడు అంటారు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది వాడితో సార్. అయితే దీనికి ముహూర్తం ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? ఈ శుక్రవారం మీ ఎమ్మెల్యేలందరినీ బస్ ఎక్కించి దుర్గాకు అప్పగించండి. దుర్గా వాళ్ళని బెంగళూరు హైవేలో ఉన్న దాబా దగ్గరికి తీసుకొస్తాడు. ఈలోగా నేను అపోజిషన్ ఎమ్మెల్యేలందరినీ కిడ్నాప్ చేసి అక్కడికి తీసుకొచ్చే బాధ్యత నాది. గుడ్. నీ ప్లాన్ తో పాటు నీ కాన్ఫిడెన్స్ కూడా నాకు నచ్చింది. ఈ బ్యాగ్ లో 2 crores ఉన్నాయి. ఇది జస్ట్ అడ్వాన్స్ మాత్రమే. అనుకున్న పని అనుకున్నట్లు జరిగితే నీ మీద ఉన్న కేసెస్ కొట్టేయడంతో పాటు ఇలాంటి చాలా బ్యాగ్స్ నీకు అందుతాయి. ఈసారి కూడా మీరే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి సిద్ధంగా ఉండండి. కళ్యాణ్ ప్రసాద్ లాస్ట్ ఫోన్ కాల్ నిన్న రాత్రి 11 గంటలకి గుల్జార్ హౌస్ లో కట్ అయింది సురా. అప్పటి నుంచి ఎవరికి టచ్ లో లేదు సురా. అయితే వాడు ఖచ్చితంగా గుల్జార్ హౌస్ లోనే ఉన్నాడు. ఎవరు? మేడం, మీకు బ్యాడ్ న్యూస్. గుల్జార్ హౌస్ లో ఉన్న మీ ఎమ్మెల్యేలందరినీ అధికార పార్టీ వాళ్ళు కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మీరు వెంటనే వాళ్ళని అక్కడి నుండి షిఫ్ట్ చేయించండి, లేదంటే సీఎం కాలేరు. ఇంతకీ నువ్వెవరు? మీ శ్రేయోభిలాషి. చెప్పండి మేడం. ఎక్కడున్నారు? నేను చెప్పనుగా. నేను సీరియస్ గా అడుగుతున్నాను, మీరెక్కడున్నారో చెప్పండి. నేను సీరియస్ గానే చెప్తున్నాను మేడం, చెప్పనని. గుల్జార్ హౌస్ లో ఉన్న విషయం నాకు తెలియదనుకుంటున్నావా? అదేంటి మేడం, గూగుల్ సెర్చ్ లో కొత్త యాప్ ఏమైనా వచ్చిందా? ఇంత సీక్రెట్ ప్లేస్ మీకెలా తెలిసింది? నాకే కాదు, అధికార పార్టీ వాళ్ళకు కూడా మీరెక్కడున్నారో తెలిసిపోయింది. ఇప్పుడు ఎలా మేడం? వాళ్ళక్కడికి రాకముందే వెంటనే మన ఎమ్మెల్యేలందరినీ తీసుకుని అక్కడి నుంచి షిఫ్ట్ అవ్వండి. ఇప్పటికిప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు తీసుకుని ఎక్కడికైనా షిఫ్ట్ అవ్వాలి మేడం? బస్ పంపిస్తున్నాను, బెంగళూరులో ఉన్న నా రిసార్ట్ కి వెళ్ళండి. అర్థమైందా? అర్థమైంది. మేడం. భాషా, నువ్వు పనిచేయాల్సిన టైం వచ్చింది. చెప్పండి మేడం. మన ఎమ్మెల్యేలందరినీ అర్జెంట్ గా ఒక బస్సులో బెంగళూరుకి షిఫ్ట్ చేయబోతున్నాం. మన బస్ సేఫ్ గా బెంగళూరు వెళ్లే వరకు నువ్వు ఆ బస్ ని ఫాలో అవ్వాలి. సరే మేడం. వెంటనే నీ మనుషులతో బెంగళూరు హైవే దగ్గర వెయిట్ చేయి. ఓకే మేడం. హలో మేడం, నేను ట్రావెల్ బస్ డ్రైవర్ని మాట్లాడుతున్నాను మేడం. ఎక్కడున్నావు ఇప్పుడు? కరెక్ట్ గా మీరు చెప్పిన లొకేషన్ లో ఉన్నాను మేడం. సరే, మా వాళ్ళు వస్తారు, వెయిట్ చేయి. అట్లానే మేడం. చెప్పండి మేడం. బస్ వచ్చింది, వెంటనే అక్కడి నుంచి బయలుదేరిపోండి. అలాగే మేడం. బస్సు వచ్చిందంట, బయలుదేరండి బయలుదేరండి, కమాండ్. మేడం, అందరూ బస్ ఎక్కేశారు మేడం. బయలుదేరమంటారు మేడం? ఓకే మేడం. చెప్పు సూర్య. దుర్గా, మన ప్లాన్ సక్సెస్. ఇప్పుడు ఎమ్మెల్యేలందరూ నా హ్యాండ్ ఓవర్ లోనే ఉన్నారు. అయితే నువ్వు హైవే ఢాబా దగ్గర వెయిట్ చేయి, నేను కూడా బయలుదేరుతున్నా. ఓకే. ఏంట్రా ఏంకరా? చెప్పండి మేడం. బస్ బయలుదేరింది, ఇంకా సేపట్లో బెంగళూరు హైవే మీదకి వస్తుంది. ఎవరైనా మన బస్ ని ఫాలో చేస్తున్నారని నీకు అనిపిస్తే వాళ్ళని అక్కడే లేపేయండి. మేడం,
మన ఎమ్మెల్యేల బస్ ఇప్పుడే మా ముందు నుంచి క్రాస్ అయింది. జాగ్రత్తగా మన బస్ ని మీరు ఫాలో చేయండి. ఓకే? సరే మేడం. చలో రే. చెప్పు భాష. మేడం, ఇప్పుడే మన బస్ హైవే పక్కన ఉన్న ఒక ఢాబా దగ్గరికి వచ్చి ఆగింది. నైట్ జర్నీ కదా భాష, టీ ఏదో తాగడానికి ఆపుంటారులే. దీనికి కూడా ఫోన్ చేసి చెప్పాలా? మేడం మేడం, మళ్ళీ ఏమైంది భాష? మన బస్ వెనకాల ఇంకో బస్ కూడా వచ్చి ఆగింది మేడం. ఇంకో బస్? అవును మేడం, చూస్తుంటే అధికార పార్టీ ఎమ్మెల్యేల బస్ లా ఉంది. ఏంటి, అధికార పార్టీ ఎమ్మెల్యేల బస్సా? అవును మేడం, కన్ఫర్మ్ గా వాళ్ళ బస్సే అది. అయినా వాళ్ళ బస్ ఇప్పుడు అక్కడికి రావడం ఏంటి? మేడం, నాకెందుకో మన ఎమ్మెల్యేలను మనం బెంగళూరు తరలిస్తున్నట్లు వాళ్ళు కూడా వాళ్ళ ఎమ్మెల్యేలను ఇంకెక్కడికైనా తరలిస్తున్నారేమో మేడం. అయ్యుండొచ్చు, కానీ 2 బస్సులు ఒకే టైంకి ఒకే ప్లేస్ కి ఎందుకు వస్తాయి? నువ్వు పని చేయి భాష, అక్కడి నుండి మన బస్ సేఫ్ గా బయలుదేరే వరకు వాళ్ళ బస్ మీద ఓ కన్నేసుంచు. అలాగే మేడం, మన బస్ డ్రైవర్లు అధికార పార్టీ బస్ డ్రైవర్ దుర్గాని కొట్టి వాళ్ళ బస్ ని కూడా మన వాళ్ళే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు మేడం. వాట్? వాళ్ళ బస్ ని మన డ్రైవర్లు తీసుకెళ్ళడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు మేడం. సరే, నేను మన డ్రైవర్ కి ఫోన్ చేసి కనుక్కుంటాను. ముందు నువ్వు మన బస్ ని ఫాలో చేయి. ఓకే మేడం. హలో మేడం. అన్వర్, ఏం చేస్తున్నారు మీరు? ఎవడో వచ్చి నన్ను కొట్టి మన బస్సు మొత్తం తీసుకెళ్లిపోయాడు మేడం. చెప్పండి మేడం. భాష, వాళ్ళు మన డ్రైవర్స్ కాదు, ఎవరో క్రిమినల్స్. వెంటనే వాళ్ళని ఆపు. స్టాప్ దెమ్ రైట్ నౌ. సరే మేడం. చెప్పండి శ్యామల భరత్ గారు, ఈ టైంలో కాల్ చేశారేంటి? చాలా రిలాక్స్డ్ మూడ్ లో ఉన్నట్టున్నారు. మీకు షాకింగ్ న్యూస్ చెప్పనా? చెప్పండి, అదేంటో. ఇప్పటి వరకు శాసనసభలో మీకు నాకు మధ్య పోటీ అనుకున్నాను. కానీ ఇప్పుడే మన మధ్యలో 3వ వాడు ఎంటర్ అయ్యాడు. వాడేం చేశాడో చెప్తే షాక్ తో మీ గుండె ఆగిపోతుంది. ఆ 3వ వాడెవడో అసలు ఏం చేశాడో చెప్తే కదా షాక్ తో నా గుండె ఆగిపోతుందో లేదో తెలిసేది. జైల్లో ఉండాల్సిన ఒక మృగాన్ని మీరు బయటికి తీసుకొచ్చారు. ఆ మృగాన్ని కూడా కొట్టి వాడు మా ఎమ్మెల్యేలతో పాటు మీ ఎమ్మెల్యేలను కూడా తీసుకెళ్లిపోయాడు మిస్టర్ రామ్మోహన్ రావు. ఆ 3వ వాడికి మీకు మధ్య ఏదైనా కనెక్షన్ ఉందని నాకు తెలిస్తే మాత్రం మీకింక ఎప్పటికీ రాజకీయ భవిష్యత్తుండదు మిస్టర్ రామ్మోహన్ రావు. ఏమైంది మావయ్య? ఆ దుర్గా గారికి కాల్ చేయి. లిఫ్ట్ చేయట్లేదు మావయ్య. వాడి ఫ్రెండ్ కి కాల్ చేయి. నా పొలిటికల్ కెరీర్ లో ఇదే ఫస్ట్ టైం ఒకరిని నమ్మి నేను మోసపోవడం. అసలు ఎవడ్రా నువ్వు? చెప్పాను కదా, ప్రతి వాడు యుద్ధంలో గెలవాలని చూస్తాడు, కానీ ఎవడో ఒక్కడే గెలుస్తాడు. వాణ్ణే వీరుడంటారు. ఇప్పుడు ఆ యుద్ధం మొదలైంది. వీరుడెవరు, ఆ యుద్ధం ఎందుకు చేస్తున్నాడనేది ముందు ముందు మీకే అర్థమవుతుంది. అప్పటి వరకు వెయిట్ అండ్ సీ.
ఇదేంటిది బెంగళూరు రిసార్ట్ అన్నారు? కొంపదీసి రూట్ ఏమైనా మారిందా? డీప్ ఫారెస్ట్ లాగా ఉంది. సార్ నిన్ను నమ్మి ఒక పని అప్పగించినందుకు నన్ను నేను చెప్పుతూ కొట్టుకోవడంలో తప్పేం లేదు. ఇంకోసారి నీ ముఖం నాకు చూపించుకో. ఎవడో తెలియని ఒక అనామకుని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టాగా. ఇప్పుడు చూడు వాళ్ళేం చేశాడో. సారీ మావయ్య. ఏడ్చావు. ఆ డీజీపీకి ఫోన్ చేసి ఫామ్ హౌస్ కి రమ్మను. మీరందరేంద్రా ఒకేసారి గుంపుగా మా పార్టీలో చంపారు? నీటిలో మా పార్టీ ఉండగా మీ పార్టీలో రావాలని కర్మేంట్రా? ఇంద్రాయుడు నీటిలో మేమున్నాం కాబట్టి మీరందరూ మా పార్టీలోకి వచ్చారు. చూసుకోండి. అసలు లీడే కాదు, రేపు గెలిచేది కూడా మా పార్టీయే. ఆగండి. ఏంటి గొంతులు లేస్తున్నాయి? దెప్ప పగిలిపోద్దంతే. మమ్మల్ని ఏమన్నా అంటే అన్నాను కానీ మా పార్టీని మాత్రం ఏమన్నా అంటే బాగోదు. ముందుగా నీ పార్టీ గౌరవం